ఇవాళ ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, విద్యా కమిషన్ అని వేసినావు నువ్వు. ఏమైంది కమిషన్ రిపోర్ట్? చెత్తబుట్ట దాఖలైందా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు నువ్వు డిలీట్ చేసినావు? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేవు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నారు. మరి ఆ 30,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతావు? మెగా డిఎస్సి అని ఊరించిన నువ్వు ఇవాళ ఇప్పటిదాకా ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తలేవు? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామకానికి కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటిలలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను నోటిఫై చేసి అన్ని గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడనో మాట్లాడతలేం. నిరుద్యోగుల మధ్య నిరుద్యోగులు ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నాం.